ఏపీలో జరిగిన రాజకీయ దాడులపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ దాడులపైన నమోదైన కేసులపై వివరాలు కోరింది. అందులో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపైన దాడుల ఘటన కేసులను రీఓపెన్ చేస్తోంది. టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. దాడి జరిగిన సమయంలో ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. కొత్త ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో జరిగిన దాడుల కేసులపైన వివరాలు కోరింది. రాజకీయ దురుద్దేశంతో చోటు చేసుకున్న ఘటనపైన సీరియస్ గా స్పందిస్తోంది. 3 ఏళ్ల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైన జరిగిన దాడి కేసును తిరిగి విచారిస్తున్నారు. దీనికోసం గడిచిన సమయంలో ఆఫీస్లోని ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. కొంత ఫుటేజ్ ని తమతో అధికారులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై కీలక నిందితులుగా భావిస్తున్న వారిని 2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 2021 అక్టోబర్ 19న వైసీపీకి చెందిన దాదాపు 200 మంది అల్లరి మూకలు టీడీపీ ఆఫీస్పై దాడి చేశారు. ఈ ఘటనలో కార్లు, ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యాయి. టీడీపీ ఆఫీస్ వద్ద కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయినా సరే రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు పోలీసుల విచారణలో బాధ్యులను తేల్చనున్నారు.